సార్ ఉప్పాల లక్ష్మణ్ గారు, ఈరోజు సుప్రీంకోర్టులో సిబిఐ ఇచ్చినటువంటి ఈ సమాధానం సునీత గారికి ఫేవర్గా భావించాలా, లేదంటే అటు అవినాష్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని ఆవిడ అడుగుతుంది కాబట్టి ఆయనకి ఫేవర్గా భావించాలా, లేదంటే ఇది యాజ్ పార్ట్ ఆఫ్ ది ఒక ప్రొసీజరు ఆ రకంగానే వెళ్ళిందిగా అని అనుకోవాలా? సిబిఐ ఈరోజు ఇచ్చినటువంటి అఫ్కోర్స్ ఈవెన్ సిబిఐ కూడా అవినాష్ రెడ్డితో పాటు మిగిలిన వాళ్ళ బెయిల్ని రద్దు చేయాలి, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పినా కానీ హౌ మచ్ దే ఆర్ వెరీ మచ్ కమిటెడ్ అనేది కొన్ని సందేహాలను ఎప్పటికప్పుడు లేవనెత్తుతున్న పరిస్థితుల్లో వాట్ ఈస్ ఏ సార్ ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి సమాధానం? నాకున్న అవగాహన మేరకు అంతకంటే సిబిఐ చేసేదంటూ ఏమీ లేదు. మ్యాక్సిమం ఎంత చేయాలో అంత చేశారు. కాకపోతే అంటే రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎందుకు చేర్చలేదు అనే చర్చ నడుస్తారు. ఆయన చేపించుంటాడు అనే చర్చ నడుస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, విమర్శ చేస్తారు. సిబిఐ సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదనో రకరకాలుగా. ఇక్కడ సరే, ఎన్నికల ముందు ఆ మర్డర్ జరిగింది. జరిగిన తర్వాత రాత్రి మర్డర్ చేసిన సంఘటన ఉదయం ఎవరైతే చూశారో వాళ్ళందరూ కూడా ఉలిక్కి పడ్డారు. ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బట్టి అది అంటే మామూలుగా బయటికి చెప్పకుండా బయటికి ఒక అంశం చెప్పి లోపల ఇంకోటి జరిగిందని తెలుసు. మనం చూచాము కూడా. ఆయన ఏదో హార్ట్ అటాక్ తో చనిపోయాడు అనే వార్తలు రావడం, పోలింగ్లు రావడం ఛానల్స్ లో. తర్వాత దాని పరిణామాలు దాన్ని తెలుగుదేశం మీదకి తోసేయటం, చంద్రబాబు నాయుడు గారి మీదనే గొడ్డలి పెట్టి వార్తలు రాయడం, ఇదంతా రాజకీయం జరిగింది. రాజకీయం జరిగినప్పుడు ఇక్కడ సునీత గారికి ఖచ్చితంగా అనుమానం వస్తుంది కదా. వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, ఆయన అక్కడ ఉంటాడు. అక్కడ రాత్రి ఏం జరిగింది అన్న దాన్ని క్లారిటీ ఇవ్వనప్పుడు, ఎవరు ఎందుకు ఏమిటి అనేది వచ్చినప్పుడు వాళ్ళు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లే లోపల హార్ట్ అటాక్ తో చనిపోయినట్టుంది, బాత్రూంలో కింద పడ్డాడు, దెబ్బ తగిలిన తలకు, ఇట్లాంటివి చెప్పి అక్కడ పోయిన తర్వాత సీన్ మారిపోయింది. మారిపోయిన తర్వాత క్లియర్ చంపబడ్డాడు అని తెలియదు వీళ్ళకి చూసిన వాళ్ళకి. కానీ మళ్ళీ ఆయన శవానికి చేపించి మళ్ళా తీసుకొచ్చి అన్ని జరిగిన పరిణామాలను బట్టి అర్థమైపోయి ఇదేదో మాట్లాడి జరిగింది, ఎందుకు చేశారు ఏమి. సో దాని మీద తర్వాత కేసు ఎస్టాబ్లిష్ అయ్యి తర్వాత మాట మార్చారు. అందరూ మాట మార్చి ఏం చెప్తున్నారు, ఓ తెలుగుదేశం వాళ్ళు ఏదో చేశారు ఇతన్ని, వాళ్ళకి కదా కక్ష ఉంటది అని. అక్కడ తెలుగుదేశం వాళ్ళకు ఆయన మీద కక్ష అని ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎన్నికల్లో పోటీ కూడా చేయటం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరస్కరించారు. ఆయన టికెట్ అడిగితే ఇవ్వలేదు అని ఆ ఎన్నికల్లో. ఇంకా అవసరం ఎవరికి? తెలుగుదేశానికి ఏం అవసరం ఉంది? అక్కడ పోటీ చేయడం అందరికీ తెలుసు, ఆయన టికెట్ ఇవ్వడం లేదు జగన్మోహన్ రెడ్డి. పోనీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళే చేశారంట, ఎందుకు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చెప్పండి ఎవరైనా? వాట్ ఈస్ ద రీజన్? అవసరం ఏముంది? వాళ్ళ చిన్నాన్నను చంపాల్సినటువంటి అవసరం ఆయనకి ఏముంది అక్కడ? ఏంటి ఆయన ఏమన్నా ప్రత్యర్థి? ఆయన వల్ల ఏమైనా ఓడిపోతాడు? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పోటీ చేసి అసెంబ్లీకి గెలిచాడు. మళ్ళా చనిపోయిన తర్వాత మర్డర్ అయిన తర్వాత కేసులో మళ్ళీ గెలిచాడు. మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ కూడా మళ్ళీ గెలుస్తాడు. అక్కడ పులివెందల్లో ఎవ్వరు ఏమి టచ్ చేయలేరు. నేను మళ్ళీ చెప్తున్నా జిల్లా వాడిగా. అలాంటి పరిస్థితుల్లో ఆయనకేం అవసరం ఉంది చంపడానికి? ఈయనకేమన్నా రాజకీయంగా రేపొద్దున సీఎం పదవి వస్తే వివేకానంద రెడ్డి అడ్డు వస్తాడు సింపతికి? ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు. నేను వైసీపీలో వస్తా, టికెట్ ఇయ్యి, ఏదో లాస్ట్ చివరి సారిగా పార్లమెంట్ మెంబర్ గా చేయాలని నాకుంది ఈ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో అని అడిగాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆయన ఆలోచిద్దామని చెప్పాడు. ఆ విషయం బయటికి తెలిసింది. తెలిస్తే కోపం ఎవరికి ఉండాలి? అప్పటికే ఆల్రెడీ అంతకుముందు పార్లమెంట్ మెంబరు అవినాష్ రెడ్డి మళ్ళీ టికెట్ ఆశిస్తున్నాడు.
వాళ్ళకి ఏదైనా కోపం ఉండొచ్చు, ఏమో ఆయన టికెట్ ఇస్తాడేమో, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కదా, ఇస్తే మన పరిస్థితి ఏంటి అని. అది కుటుంబంలో చర్చ జరిగి ఉంటుంది, నో డౌట్. కానీ ఫైనల్ గా ఇవ్వలేని పరిస్థితి ఉందని తెలిసిన తర్వాతనే, అంటే చెప్పిన తర్వాతనే ఆ చనిపోయిన రోజు వివేకానంద రెడ్డి జమ్మలమడుగులో ప్రచారానికి వెళ్ళాడు. అంటే తనకు తెలుసు కదా టికెట్ ఎవరు అని, అందరికీ తెలుసు కదా ఆయన టికెట్ ఎవరని. మరి ఎందుకు చంపారు? వాట్ ఈస్ ద నీడ్? ఆయన చచ్చిపోతే ఏమైనా ఓట్లు పెరిగిపోతాయా? ఆయన చచ్చిపోతే ఓట్లు తగ్గుతాయి, ఏమో ఏం జరిగిందో, ఎవరేం చేశారు అని. ఎందుకు? ఆయనకంత అభిమానం ఉంది ఆ నియోజకవర్గం. రాజశేఖర రెడ్డి తర్వాత నెక్స్ట్ ఎక్కువ అభిమానం ఉన్నది వివేకానంద రెడ్డి. సో ఇప్పుడు ఆయన రాజకీయంగా ఆయన తొలగించుకోవాల్సిన అవసరం ఏంటి? ఆయన ఓల్డేజ్ ఏంటి ఒకటి. రెండోది, ఆయనకంత సొంతంగా జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేసేంత శక్తి లేదు, అంత ఆర్థిక పరిస్థితులు కూడా ఆయన దగ్గర లేదు. అలాంటి పరిస్థితుల్లో అది జరిగే అవకాశం తక్కువ. ఇప్పుడు సిబిఐ కేవలం ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒప్పుకున్నారు, మేమే చంపాము అని చెప్పి. లక్ష్మణ్ గారు మీరు దాదాపుగా అన్ని కాంబినేషన్స్ లోనూ అనలైజ్ చేశారు. మీరు చెప్పింది పులివెందుల వరకు ఓకే, కానీ దానివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి సానుభూతి అనే యాంగిల్ ఏం లేదంటారు దీంట్లో? ఏం సానుభూతి? వివేకానంద రెడ్డి చంపి తెలుగుదేశం చంపినారంటే ఆ సానుభూతి వల్ల జగన్మోహన్ రెడ్డికి గెలిచాడా? నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ 2014లో అధికారంలోకి వస్తామనుకున్నాడు, త్రుటిలో తప్పింది. అంటే ఒక్క నిమిషం సార్, నేనేం ఆర్గ్యూ చేయట్లేదు, జస్ట్ ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంతే. 2014లోనే అధికారంలోకి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేసి కొద్దిలో తప్పిపోయింది, ఒక 1.5 to 2% ఓటింగ్ పర్సంటేజ్తో. సో 2019కి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అనుకున్నప్పుడు అటు జనసేన కూడా విడిగా పోటీ చేస్తుంది. ఈ పరిస్థితుల్లో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఏ అవకాశాన్ని వదులుకోకూడదు. కాబట్టి ఈ రకంగా కూడా ఏమైనా ప్రయత్నం జరిగిందనేది కదా ఇప్పటి వరకు వినపడుతోంది. ఒక సానుభూతి అంశం కూడా తోడవుతే బాగుంటుంది. కరెక్ట్, మీరు చెప్పింది అనుకున్నాము. ఆయన తెలుగుదేశం వాళ్ళు వివేకానంద రెడ్డిని చంపారు అంటే సింపతి విపరీతంగా మనకు వచ్చేసి ఓట్లు వస్తాయి అని చెప్పి అనుకున్నారు అని. ఎక్కడ ఓట్లు వచ్చాయి మరి? ఒక్క పులివెందల్లో లేదంటే కడప జిల్లాలో ఆ రియాక్షన్ ఉండదు. ఎందుకు? మా నాయకుడిని వివేకానంద చంపారా, చంపుతారా వీళ్ళు, తెలుగుదేశం పంచాయతీలు పోలింగ్ కేంద్రాలకి అలుగు చేయదు కానీ అలా మాట్లాడతారు, అలా అడ్డుకుంటారు అంతే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఏం రియాక్షన్ ఉంది? ఏం లేదు కదా. ఏముంది? నథింగ్, ఏం లేదు. మరి ఆయన ఎట్లా గెలిచాడు? మళ్ళీ అసంపతిగా గెలిచాడు అని మీరు ఎక్కడ కాదండి. అది తెలుగుదేశం యొక్క పరిపాలనలో వైఫల్యాలు చాలా ఉన్నాయి, దానివల్ల ఆయన గెలిచాడు. 2% ఓట్ల డిఫరెన్స్ ఆయనకు. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు చంద్రబాబు మీద పెడుతూనే నమ్మారా ఎవరన్నా? చంద్రబాబు గుడ్డలు పెట్టి ఫోటోలు పెట్టి రాస్తే నమ్మారా ఎవరన్నా? చంద్రబాబు నిజంగా అలాంటి మనిషా? ఆయన ఫ్యాక్షన్ అంగీకరిస్తాడా? ఆయన అలాంటి పనులు చేయమని చెప్తాడా? ఎవరు నమ్ముతారా? పులివెందులో ఉండే వాళ్ళు కూడా నమ్మరు, బేటోళ్ళు దగ్గర వదిలేయండి. అలా ప్రచారం చేశారు కానీ ఈవెన్ పులివెందులో ఉండే వాళ్ళు కూడా నమ్మరు చంద్రబాబు నాయుడు అలా చేస్తాడు అంటే. ఏమి కాదు, జరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు మేము చంపాము అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే హౌ కమ్ అవినాష్ రెడ్డి బీయింగ్ అక్యూజ్డ్ ఇన్ ద కేస్? వై? భాస్కర్ రెడ్డి ఇంటి నుంచి వచ్చారు అనే దాని మీద అది పొలిటికల్ టార్గెట్ అయింది. భాస్కర్ రెడ్డి వాళ్ళు ఎందుకు చంపుతారు? భాస్కర్ రెడ్డి కొడుకు అవినాష్ రెడ్డి, వీళ్ళకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నాడేమో వివేకానంద రెడ్డి అని చెప్పి చంపడానికి అవకాశాలు ఉన్నాయి అన్నది కేసు ఎస్టాబ్లిష్ అయినట్టు నేను భావిస్తున్నాను. చార్జ్ షీట్ లో కూడా అవే ఉంటాయేమో. ఇంకా అంతకు మించి ఎలా ఎంత దూరం వెళ్తారు? నేను మళ్ళీ కోర్టు అడిగింది, సుప్రీంకోర్టు ఇంకా దర్యాప్తు అయిపోయిందని మళ్ళీ కూడా అదే చెప్పే అవకాశాలు ఉన్నాయి తప్ప ఇంకా మళ్ళీ ఏదో కొత్తగా దర్యాప్తు చేస్తామని వాళ్ళు చెప్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే.